Hyderabad, the capital of the state of Andhra Pradesh in the south of India, is considered India's Silicon Valley. As a result of the great process of industrialization during the 90s, it has now become one of the most important metropolises in India. However, serious problems of underdevelopment can still be seen in Hyderabad. బెల్ట్లు నా పేరు రాజమణి. నా ఏజ్ 32 ఇయర్స్. నేను ఉస్మానియాలో స్టాఫ్ నర్సుగా జాబ్ చేస్తున్నాను. డాడీ చిన్న డ్రాయర్ ఇక్కడ ఉన్నది ఉన్నది డ్రాయర్ చిన్నది షర్ట్ వేసుకున్నాగా ఇంకేమైంది? ఇంకేం ఉండదు. నా పేరు నాగమణి. నాకు 30 ఇయర్స్. నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో జాబ్ చేస్తాను. సర్జరీకి అసిస్ట్ చేస్తాము, సర్జన్స్కి హెల్ప్ చేస్తాము సర్జరీ జరిగేటప్పుడు. I am Mary. My age is 30 years. I am a nurse as a in charge of maternity ward in St. Teresa's Hospital. Right up to the 60s, there was only one health system in the country, the public one funded by the government. Since then, there has been a rapid process of privatization with government aid and funding. The result of this today is an enormous increase in the number of private hospitals available. This government policy has had the effect of damaging the image of public hospitals, so that the general public has lost faith in them, and has created, on the other hand, an idealized view of private hospitals.
కృష్ణ నా అపాయింట్మెంట్ 98 నవంబర్ నేను జాయిన్ అయినాను, జాబ్లో జాయిన్ అయినాను. ఇప్పటికీ 9 years రన్. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉస్మానియాలో నేను FM3 వార్డులో చేస్తున్నాను. యాక్చువల్గా FM3 వార్డులో చేస్తున్నాను. అది కూడా 1 month నుంచి చేస్తున్నాను. అక్కడ వార్డు గురించి చెప్పాలంటే అక్కడ పేషెంట్స్ చాలా కిడ్నీ ప్రాబ్లం ఉన్న కేసులు వస్తుంటాయి అక్కడ ఎక్కువ. అండ్ జనరల్ కేసులు కూడా వస్తుంటాయి, మెడికల్ కేసులు. చూడండి, మీకు విషయం తెలుసా, స్టేట్ మొత్తంలో ఉస్మానియా హాస్పిటల్ వెరీ బిగ్ హాస్పిటల్ తెలుసా. ఉస్మానియా హాస్పిటల్కి ఎలాంటి పేషెంట్లు వస్తారు? లాస్ట్ కండిషన్లో వస్తారు. ఆల్ విలేజెస్, ఆల్ టౌన్ హాస్పిటల్, ఆల్ డిస్ట్రిక్ట్స్, అక్కడ నుంచి లాస్ట్ కండిషన్లో రెఫర్ చేస్తారు ఉస్మానియా. లాస్ట్ కండిషన్లో ఉస్మానియాకి వస్తారు. కొందరు ఏమంటారు తెలుసా అండి, కొందరు టాక్స్ ఏంది, ఉస్మానియాకి వెళ్ళిన వాళ్ళు చనిపోతారండి, ఉస్మానియాలో ఏం మంచి చూడరండి అంటారు. అది తప్పండి, చాలా తెలుసా. ఉస్మానియాలో ఎందుకు మంచి చూడరు, ఎందుకు చనిపోతారు? లాస్ట్ కండిషన్లో పేషెంట్లు వస్తారు ఆడికి. అయినా ఆడ ఎక్సలెంట్ డాక్టర్స్ ఉన్నారండి. నాకు తెలిసిన వరకు నేను 9 years నుంచి పనిచేస్తున్నానండి. ఎక్సలెంట్ డాక్టర్స్ ఉన్నారు ఆడ. కాజబీ అమ్మ, ఏ ఊరు మీది? మండలం ఇక్కడ నాగులంచ. ఫస్ట్ ఏం ప్రాబ్లమో నాకు చెప్పాలి. తక్లీఫ్ క్యా హై ఉनको? నీరు వచ్చిందండి, ఈ పొత్తకు వచ్చింది. ఇక వాళ్ళ ఇళ్ళన్నీ ఎంతో అన్నారు. ఇక్కడ ఫస్ట్ చిన్న హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళిందా? ఏడా ఆపరేషన్ ఎట్ చేసిండ్రు? ఇక్కడ చేసిండ్రు ఆపరేషన్. ఇక్కడ ఒకటి, ఇక్కడ. ఏ సునీత, థర్మామీటర్ ఉందా మా దగ్గర? థర్మామీటర్ ఉందా లేదా? గారు నేను ఎప్పుడు రాలేదు హాస్పిటల్. ఈ వాసనకి ఇంకా అసలు తినబుద్ధి కాదు. అంతేలే, మేము కూడా కొత్తగా వచ్చినప్పుడు ముక్కు పట్టుకొని వచ్చేవాళ్ళం హాస్పిటల్కి. ముక్కు పట్టుకునే తిరిగేవాళ్ళం హాస్పిటల్కి. అసలు చూడంటే నాకు చాలా భయం తెలుసా చిన్నగా ఉన్నప్పుడు. అసలు వాడు నిద్ర పోతున్నాడు, నువ్వేం లేపుతున్నావు వాడు చిన్నోడా? మా ఇంటికి పోయిందా, మా బాబు కూడా నీ ఎత్తే ఉన్నాడు రా, ఇంత పెద్ద ఉంటాడు వాడు. మా బిడ్డ, మా కూతురు కూడా ఉంటుంది. మా వాళ్ళకి ఆడపిల్లలు అంటే మస్తు ఇష్టం. మా కూతురు కూడా నీలాగానే ఉంటుంది, అంతా నీలాగానే వీళ్ళలాగానే ఇది చేస్తుంది. ఆమెకు సిక్కు ఎక్కువ. వినయ్, నువ్వు చెయ్యి, నోటకెళ్ళి చెయ్యి. మెల్లగా 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 చిన్నగా తాలుకుంటు. ఏమైనా తిన్నదా? ఏం తినలేదు. పత్తి తీసుకురా బాబు, కూడా పత్తి తీసుకురా. ఇంకా పెట్టే స్టాండ్ ఉందా? పెట్టేసేమో మళ్ళీ పెట్టు. ఇవన్నీ ఇట్లా పెట్టుకోవద్దు, నీట్గా పెట్టుకోవాలి. లవ్, ఎఫెక్షన్ అన్నీ చూపించడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో మనం అర్థం చేసుకోవడము, మరీ పేషెంట్ దగ్గర వెళ్ళి ఏమైందమ్మా, ఎందుకు, ఏ ఊరి నుంచి వచ్చారు అని మరీ వాళ్ళని అడగడము. అట్లా నాకు ఏదైనా కావాలని పోవడం, ఇది నా డ్యూటీ కదా, నేను మనీ నేను మనీ కోసం నేను ఈ డ్యూటీ చేస్తున్నా అనే ఆలోచనలు అసలు రావండి నాకు.
shift geometry inside. We'll go in. ప్యాకింగ్ టవర్స్ అక్కడ పెట్టేస్తున్నారు. థియేటర్ వర్క్ అంటే చాలా హార్డ్గానే ఉంటుంది, లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. సర్జరీ స్టార్ట్ కావడానికి ముందు 1 hour నుంచి సర్జరీకి రెడీ చేసుకుంటాము. సర్జరీ ఏమన్నా క్రిటికల్ ఉంటే చాలా టైం పడుతుంది. ఒక్కోసారి 10, 12, 15 hours కూడా సర్జరీస్ జరుగుతుంటాయి. ఆ టైం అంతా లాంగ్ స్టాండింగ్. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 hours వర్క్ ఉంటుంది. సర్జరీ అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ. ఇటు సైడా ఇటేనా? పోనమ్ముడు అమ్మ ఎప్పుడు పడితే అప్పుడే తెలుసా, హోంవర్క్ చచ్చిపోతుండే దారితో. హోంవర్క్ లేకపోతే నాకు వస్తుంది. 6, 8, 10 years నాకు అక్కడ ఎక్స్పీరియన్స్. 10 years నుంచి అంతే, అక్కడ అంతే ఉంది. తక్కువ సోమాజిగూడ, సికింద్రాబాద్ కంటే మలక్పేటలో తక్కువ చాలు తీసుకుంటాం. మరి ఇంకా అక్క అక్కడే ఉంటుందా? అక్కడే ఉంటుందా? ఇల్లు అక్కడ దగ్గరలో ఉంది, అన్నిటికీ కొంచెం కంఫర్టబుల్గా ఉంది. సాలరీ ఒకటి తక్కువ కానీ అన్నిటికీ దగ్గరలో ఉంది. హార్డ్ వర్కే. సాలరీ తక్కువే. లేదు రెంటే. అంటే హాస్టల్ అలవెన్స్ ఏం లేదు. ఏ అలవెన్స్ లేదు. సోమాజిగూడలో ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా అలవెన్స్. ఇక్కడ లేదా? మేము ఎప్పుడు అడిగినా కూడా రిస్క్ ఏముందమ్మా అంటారు. అలవెన్స్ అడగ ఎక్కడైనా థియేటర్లో ఉంటుంది అసలు. రిస్క్ లేకుండా సీఎం రిస్క్ కదా, ఈ కార్టూన్ రిస్క్ కదా, లాంగ్ స్టాండింగ్ కదా, అదంతా రిస్కే కదా. హెచ్బిఎస్ హెచ్సివి పాజిటివ్ కేసులు అన్నీ చేస్తాము, అవన్నీ రిస్కే కదా. అసలు ఇలా అదే కదా. ఎన్ని అవర్స్ బ్రెయిన్ ట్యూమర్ కేసులు అయితే ఒక్కోసారి 10 hours, 12 hours, 15 hours జరుగుతుంది. ఎన్నెన్నో జన్మలు ఇప్పుడు ఇన్ని అంటూ తోముకోవాలి, వంట చేసుకోవాలి, ఎప్పుడు తినాలి. ఇక పిల్లాడు ఈలోపు నిద్రపోతాడు పాపం. మమ్మీ ఇంకా రాలేదు, చూసి నాకు బాగా అలవాటు అనమాట. ఫస్ట్ క్లాస్ రా ఇప్పుడు. ఇంకా నేను లేననుకో, మమ్మీ రాలేదు అనుకుంటే ఇంకేదో వాళ్ళ డాడీ మార్నింగ్ వండిందో లేదంటే వండి పెడతాడు. అప్పటికి ఇంకా చూసి ఏం చేస్తాడు తెలుసా, నా నైటీ కప్పుకొని పడుకుంటాడు. Being a woman in India still means being a housewife and the mother of at least 5 or 6 children at a very young age. To enter a religious order and become a nun offers a possible alternative to this destiny, and Mary has chosen this way to establish her freedom from family ties.
giving new life is the really joy for everybody. In same way, being in charge, I see that some are very happily receiving the baby, some are not wanted, some will ask for boy, some will ask for girl. There are different type of people there. We can see some of them very joyfully they need to take the baby. Some of them, if they doesn't want the girl baby, immediately we can see their faces. But when I see that, I take the opportunity to explain to them there is no difference for the girl and boy. If it is in this turn of 21st century, we can see that girls can do the better than the boys. చెప్పేది ఇట్లా ఇట్లా కాళ్ళు పట్టుకొని బీపీ ఎంత ఉందమ్మా? చాలా देखो कौन है बेटा? देखे ना, तुम्हारे मम्मी को देते। शबाना बेगम 950 मिठाई చూస్తా 11